హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏబిసి మాత్రమే సరైనవి. కుబీరకుడు వేసిన బట్టిప్రోలు శాసనం నిగమ సభలను గురించి తెలియజేస్తున్నది. బుహ్లర్ శాతవాహనుల శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేశాడు. అశ్వగుర్తుగల నాణెములు కడపలోని అదంపూర్లో లభించాయి. ఏబిసి కరెక్ట్ స్టేట్మెంట్స్. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1, 5, 4, 2 and 3. హరిసేనుడు బృహత్కోశ, విష్ణు శర్మ పంచతంత్రం, బుద్ధస్వామి బుద్ధ కథ, శ్లోక సంగ్రహం, వరాహమిహిరుడు, బృహత్ సంహిత. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? బీసీడీ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏ రాంగ్. విదేశీతగా వారైన శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి అడ్డుకున్నాడు. నాగార్జునకొండ ప్రాంతాల్లో సతీసగమనంలో పాల్గొంటున్న స్త్రీ విగ్రహం లభ్యమైంది. అండ్ శాతవాహనుల కాలంలో చెరుకు, వరి, జొన్న, కొబ్బరి, కంది, నువ్వులు పండించారని హలుడు తన గాథ సప్తశతి గ్రంథంలో పేర్కొన్నాడు. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అండ్ పై ఇవ్వబడిన వ్యాఖ్యలలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? అండ్ ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. నాగార్జునకొండలోని మహాచైత్యాన్ని భవంత ఆనందుడు అను ఆచార్యుడి పర్యవేక్షణలో వీరపురుషదత్తుడు పునరుద్ధరించాడు. అండ్ రుద్రపురుషదత్తుడు తన తల్లి భట్టి మహాదేవి పేరుతో నాగార్జునకొండ వద్ద బహుశ్రుతీలు శాఖకు చెందిన బౌద్ధ భిక్షుల కోసం ఒక విహారంను నిర్మించాడు. నెక్స్ట్, ఫిఫ్త్, ఈ క్రింది ప్రతిపాదనలో ఏవి సరైనవి? అండ్ ఇక్కడ 3 ACD కరెక్ట్ స్టేట్మెంట్స్. బి రాంగ్. భారతదేశంలో ఏకైక ద్వీప మ్యూజియం నాగార్జునకొండలో కలదు. అండ్ సారీ, ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్. జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇది కరెక్టే. భారతదేశంలో ఏకైక ద్వీప మ్యూజియం నాగార్జునకొండలో కలదు. అండ్ నిర్మాణాలపై శిల్పుల పేర్లను చెక్కే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండి ప్రారంభమైనది. నెక్స్ట్, 6th, శాలంకాయనులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? ఇక్కడ ఏసీడీ కరెక్ట్ స్టేట్మెంట్స్. బి రాంగ్. టాల్మీ తన గైడ్ టు జాగ్రఫీ గ్రంథములో శాలంకాయనులను సెలకోనియన్ పేర్కొని రాజధానిని బెన్గార్న్ వెంగిగా పేర్కొన్నాడు. అండ్ శాలంకాయనుల కాలంలో భారతదేశంలోనే మొదటిసారిగా తండ్రిని దైవంగా పూజించే భట్టారక తండ్రి పాదాలు పూజించే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. అండ్ శాలంకాయన మొదటి రాజైన విజయదేవవర్మ తన పరమపరమేశ్వరునిగా శివభక్తునిగా వర్ణించుకున్నాడు. నెక్స్ట్, 7th one, అండ్ ఇక్కడ 4 ఆప్షన్ ఏబిసిఈ, ఏబిసి అండ్ ఈ డి రాంగ్ స్టేట్మెంట్. విష్ణుకుండిలో పరిపాలన మరియు చారిత్రక విషయాలు ప్రధానంగా తుమ్మలగూడెం శాసనం ద్వారా తెలియజేస్తున్నాయి. అండ్ విష్ణుకుండిలో గోవిందవర్మ మరియు 1వ విజయేంద్రవర్మలను బౌద్ధ మతాభిమానులుగా వైష్ణవులు ఉంటారు. నెక్స్ట్, ఇంద్రపాల నగరంలో గోవిందవర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేశాడు విక్రమేంద్ర భట్టారక వర్మ. 2వ మాధవవర్మ వాకాటక
పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ సరికాని జత గుర్తించండి. ఇక్కడ 4th రాంగ్ అండ్ ఇది కరెక్ట్. కీసర వచ్చేసి రామలింగేశ్వరాలయం, చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరం మల్లికార్జున ఆలయం. నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. విక్రమాంక దేవచరితలో బిల్హనుడు చాళుక్యుల గురించి వివరిస్తూ చాళుక్యులు అంటే పాపాలను సంహరించే పుణ్యాత్ములను పేర్కొన్నాడు. రెండవ పులకేసి తన సోదరుడు అయిన కుజ్జ విష్ణువర్ధనుని వెంగి పాలన కొరకు పంపాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇక్కడ కూడా ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్సే. గుణగ విజయాదిత్యుడు తూర్పు చాళుక్య రాజుల అందరిలో అగ్రగణ్యుడు, గొప్పవాడు మరియు మహాపరాక్రమశాలి. గుణగ విజయాదిత్యుడు ఉత్తర భారతదేశంలో గంగానది నుండి దక్షిణ భారతదేశంలో కావేరి దాకా రాజ్య విస్తరణ చేశాడు. నెక్స్ట్ దళితులను చైతన్యం చేయుటకు అమలాపురంలో ఆంధ్ర సదస్సును 1921లో నిర్వహించింది ఎవరు? ఒండ్రు తాతయ్య. మనం మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతిగా ఇచ్చే తండ్రులుగా మారాము. ఆడపిల్లలు అత్తారింటికి చెందిన వారిగా చూసే వారిమయ్యాము. ఇది సంస్కృతి తెలుసుకోవడం వలన జరిగింది అని అన్నది ఎవరు? రామస్వామి నాయకర్. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు ఆంధ్రాలో అశోకుడు నిర్మించిన శాసనాలు అయితే వీటిలో గురు శిష్యుల సంబంధాలు కలవు. ఈ శాసనాలు మొదటగా కనుగొన్నది ఎవరు? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కల్నల్ మెకెన్జీ. రాజరాజ నరేంద్రుడికి సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ABCD అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. ఇతని కాలంలో తెలుగు భాష ఒక సాహిత్య భాషగా అభివృద్ధి చెందింది. రాజరాజ నరేంద్రుని కాలంలోనే రాజమహేంద్రవరం ప్రసిద్ధి చెందింది. ఇతని ఆస్థానంలో పలువురు మల్లన్న గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. బిక్కవోలులో రాజరాజ నరేంద్రుడు తన పేరు మీద రాజరాజ ఆలయంను నిర్మించాడు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, ఫస్ట్ ఇది 1, నెక్స్ట్ 3, 2 అండ్ 5 అండ్ దెన్ 4. పుల్లరి పన్ను పశువులు మేసే పచ్చిక బయళ్లపైన వేసే పన్ను. అరిపన్ను పంటల మార్పిడి తర్వాత చెల్లించవలసిన పన్ను. దొగరాజు పన్ను యువరాజుకు భృతిగా చెల్లించవలసిన పన్ను. పడేవాళ్ళే పన్ను సైన్యం నిర్వహణకు వసూలు చేసే పన్ను. పడేవాళ్ళే పన్ను. సంధి విగ్రహ పన్ను శత్రుదాడుల నుండి రాజ్యాన్ని కాపాడుటకై విధించే పన్ను. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ సరైన జతను గుర్తించండి. అండ్ ఇక్కడ వచ్చేసి A and C ఆర్ కరెక్ట్, BD ఆర్ రాంగ్. వెంగినాడు కృష్ణ గోదావరి, తర్వాత కమ్మనాడు బాపట్ల ఒంగోలు నర్సరావుపేట్. కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు ఆంగ్లేయులకు తెలియజేసినది శుంకరస్వామి. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను రచించినది ఎర్రమల్ల నరసింహరావు. తిరుమల దేవాలయంలో తిమ్మాయదండ నాయకుడు చెల్లించిన 300 బంగారు నాణేలతో పంటలు పండించి నైవేద్యాలు పెట్టాలని తెలియజేస్తున్న శాసనం చంద్రగిరి శాసనం. ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. అండ్ ఇక్కడ వచ్చేసి ABCD అన్ని కరెక్టే. రుద్రమదేవి కన్నడంలో బీదర్కోట శాసనం వేయించింది. బీదర్కోట్ శిలాశాసనం రుద్రమదేవి కన్నడలో వేయించింది. అండ్ రుద్రమదేవి ఒక్కొక్క సైనిక నాయకుడిని ఒక తాలూకా అంతటి ప్రాంతానికి అధికారిగా బాధ్యునిగా నియమిస్తూ న్యాయంకర విధానం ప్రవేశపెట్టింది. జనికదేవుడు దుర్గి శాసనంలో రుద్రమను పట్టాధృతిగా పేర్కొన్నాడు. రుద్రమదేవి రాజధాని ఓరుగల్లు మట్టికోట చుట్టూ ఆడ్గర్తను కందకం బుర్జులను నిర్మించి రాతికోట చుట్టూ లోపలి వైపు నుంచి మెట్లు నిర్మించి శత్రు దుర్భేద్యంగా చేసింది. అందుకే ఓరుగల్లు కోటను కంచుకోట అని వారు.
సరికాని జతను గుర్తించండి. 21st క్వశ్చన్. అండ్ ఇక్కడ 3 సరికాదు, 1, 2, 3 కరెక్ట్. రుద్రదేవుడు, నీతిసారం, బద్దెన్న, నీతిసార ముక్తావళి, సిద్ధేశ్వర చరిత్ర, కాసే సర్వప్ప. నెక్స్ట్, రాజధానులకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది? ఇక్కడ 3 తప్పుగా ఉంది, మిగతా 3 కరెక్టే. అరవీటి చంద్రగిరి, సంగమ విజయనగరం, సాలువ చంద్రగిరి. ఇది రాజధానులకు సంబంధించి తప్పుగా ఉన్నది. నెక్స్ట్, కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రికి. నెక్స్ట్, పల్నాటి వీరుల కథతో సంబంధించినది ఏది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. A and C కరెక్ట్ స్టేట్మెంట్స్. A and C, తర్వాత B and D రాంగ్. పల్నాటి వీరుల కథతో సంబంధించినది క్రీస్తు శకం 1150లో శ్రీనాథుడు రచించెను. తర్వాత ఆనాటి ఆచార వ్యవహారాలను తిరస్కరించింది. కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన పాలకులను కాలానుక్రమానుసారంగా అమర్చండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1. ఇది ఫస్ట్ A. నెక్స్ట్ 2, 3, 4 అండ్ 5. ఫస్ట్ 1వ పురళరాజు, తర్వాత దుర్గరాజు, నెక్స్ట్ 2వ పురళరాజు, తర్వాత రుద్రదేవుడు, లాస్ట్కి మహాదేవుడు. ఈ కింగ్స్లో ఆర్డర్ వైజ్. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? అండ్ ఇక్కడ ABC కరెక్ట్ స్టేట్మెంట్స్, D రాంగ్. కాకతీయుల కాలం నాటి న్యాయ వ్యవస్థను గురించి గణపతి దేవుని యొక్క దుగ్గిరాల శాసనంలో పేర్కొన్నాడు. అండ్ కాకతీయ ప్రతాపరుద్రుని వద్ద ఇందులూరి రుద్రాయ అనేవాడు ముద్రకర్తగా ఉండేవాడు. అండ్ దెన్ కాకతీయుల కాలం నాటి నేర శిక్షలను మల్కాపురం శాసనంలో పేర్కొన్నారు. నెక్స్ట్, కాకతీయుల పాలనా కాలం నాటి మతంకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము. అండ్ ఇక్కడ ABCD 4 స్టేట్మెంట్స్లో కరెక్టే. కాకతీయుల పాలనా కాలంలో శైవ మతం ఒక గొప్ప ఆదరణను పొందింది. శనిగ్రహం శాసనం ప్రకారం మొదటి బేతరాజు యుద్ధమల్ల జైన దేవాలయానికి దానం చేసినట్లు తెలుస్తుంది. 2వ పురళరాజు కూడా రామేశ్వర పండితుని వద్దనే శివదీక్ష పొందాడు. శైవ మతంలో అతి ప్రాచీన శాఖ అయిన పశుపాత శైవ శాఖను లకులీశ్వరుడు స్థాపించాడు. నెక్స్ట్, రామప్ప గుడికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? అండ్ ఇక్కడ 4, ఇక్కడ ABCD ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్ప గుడిని క్రీస్తు శకం 1213లో నిర్మించాడు. రేచర్ల రుద్రుడు పాలంపేటలో. తర్వాత ఈ ఆలయ నిర్మాణానికి ప్రధానంగా ఎర్ర ఇసుకరాయి, నల్ల షనపరాయి ఉపయోగించారు. తర్వాత ఈ దేవాలయం గోడలపై జయప్సేనాని రచించిన నృత్యరత్నావళి గ్రంథంలోని నాట్య భంగిమలు, నాగిని శిల్పాలు, వాయిద్యాలు చెక్కబడ్డాయి. ఇవి 4 అంతస్తులతో కూడిన చాలా గంభీరమైన నిర్మాణం. నెక్స్ట్, రామప్ప దేవాలయం వాస్తుశైలి బేలూరులోని హైసల చెన్నకేశ్వరాలయం వాస్తుశిల్పిని పోలి ఉంటుంది. నెక్స్ట్, 29th క్వశ్చన్. 4, ఇది వచ్చేసి 2, 1, 5, then 3, then 2. ఇది 4. నెక్స్ట్, బసవాపురాణం, పాల్కురికి సోమనాథుడు, రంగనాథ రామాయణం, గోనబుద్ధారెడ్డి, సుమతి శతకం బద్దెన్న, నీతిభూషణం అప్పన్న మంత్రి, మార్కండేయ పురాణం వచ్చేసి మారన్న. రైట్. నెక్స్ట్, కరీర్త అనే గ్రామ క్రీడ వలన మలయావతి మరణించారు. అయితే ఆమె ఈ క్రింది వానిలో ఏ శాతవాహన రాజు భార్య? కుంతల శాతకర్ణి యొక్క భార్య.
క్రింది వాటిలో గాంధీజీపై వచ్చిన కావ్యాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. 1 and 2 సరైనవి. గాంధీ దశావతార లీలలు నాలం కృష్ణారావు అండ్ గాంధీ భారతం శేషాచార్యులు. నెక్స్ట్, క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, ఫస్ట్ 1, 2, 3 and 4, 5. ఫస్ట్ పాలెంకోట సత్యాగ్రహం, కల్వకువ సత్యాగ్రహం, తర్వాత మందస కాల్పులు, నెక్స్ట్ పలాస అఖిల భారత రైతు మహాసభ, అండ్ దెన్ ఉత్తర కోస్తాలో తీవ్ర క్షామం. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. 33rd క్వశ్చన్, ఇది రాంగ్, మిగతా 3 కరెక్ట్. ప్రజాబంధు, ఎన్జి రంగ, ప్రతిభ, శివశంకర శాస్త్రి, సాధన, పప్పూరి రామాచార్యులు. నెక్స్ట్ 34th క్వశ్చన్, 1, 4 and then 3, 5, 1, 2. మొదటి ఆంధ్ర మహాసభ భయా నరసింహేశ్వర శర్మ, అండ్ దెన్ మూడవ ఆంధ్ర మహాసభ పానగల్లు రాజా, 5వ ఆంధ్ర మహాసభ కొండా వెంకటప్పయ్య, 4వ ఆంధ్ర మహాసభ మోచర్ల రామచంద్రరావు, అండ్ 2nd ఆంధ్ర మహాసభ న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర మహాసభ మరియు వాటి ఆ సభల యొక్క అధ్యక్షులు. మ్యాచ్ ది ఫాలోయింగ్. నెక్స్ట్, రాజమండ్రి సబ్ డివిజన్ సబ్ కలెక్టర్గా పనిచేసి 1852లో నర్సాపూర్లో ఆంగ్రో వెర్నాక్యులర్ స్కూల్ను ప్రారంభించి పాలకొల్లు, పెనుగొండ, అచంటాలోని దాని శాఖలను కూడా ప్రారంభించి సర్ వాల్టర్ ఇలియట్ నుంచి అనుమతి తీసుకుని గోదావరి రేటు పాఠశాలను విస్తరించింది ఎవరు? జార్జ్ నోబుల్ టేలర్. వీరేశలింగం పబ్లిక్ లైబ్రరీ వయోజన విద్యా తరగతులను నిర్వహించేది. అయితే ఈ లైబ్రరీ ఎక్కడ కలదు? ఉప్పర్పల్లి. అండ్ నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. సరైన జతను గుర్తించండి. ఇక్కడ ఏబిడి కరెక్ట్ అండ్ సి రాంగ్. ఇది రాంగ్. 2వ మాధవవర్మ త్రికూట మలయాధిపతి, ప్రళయ భీమారెడ్డి, అనవతర, మొదటి చాళుక్య భీమ, కవి వృషభ. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అండ్ ఈ పై ఇవ్వబడిన వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు? కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి? అండ్ ఇక్కడ 2 మాత్రమే కరెక్ట్, దట్ ఈస్ ఏ మాత్రమే కరెక్ట్, బి రాంగ్. 1936లో ఎన్జి రంగా ఫయాజ్పూర్లో జరిగిన అఖిల భారత రైతు కాంగ్రెస్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం ఇప్పుడు పూర్తి ఆంధ్రత్వాన్ని పుణికిపుచ్చుకుంది. దీనికి కారణం ప్రకాశం నాయకత్వం వహించడమే తప్ప కేవలం పార్టీ ప్రతిష్ట మాత్రం కాదు అని ఈ క్రింది వ్యాఖ్యల్లో ఎవరు పేర్కొన్నారు? జవహర్లాల్ నెహ్రూ. దెన్ 40th క్వశ్చన్, ఈ క్రింది ప్రతిపాదనలను పరిశీలించుము. ఏ మాత్రమే సరైనది ఇక్కడ, విచ్ ఈస్ ఎస్కే దార్ కమిషన్ అనంతపురంకి వచ్చినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి 20 మంది రాయలసీమ ఎమ్మెల్యేలతో కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని లేదా ఏర్పాటు చేస్తే రాయలసీమకు ప్రత్యేక రక్షణలు కల్పించాలని ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఎస్కే దార్కు సమర్పించాడు. నెక్స్ట్ 41st క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యంకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇక్కడ ఏబిసి సరైనవి, డి రాంగ్. కాపులూరు శాసనం ప్రకారం క్రీస్తు శకం 1135 నాటికి అనెగొంది హరిహరుని రాజధాని అయ్యింది. బుక్కరాయలు 1143లో ఉదయగిరి దుర్గాన్ని ఆక్రమించడంతో కొండవీటి రెడ్డి రాజ్య ఆక్రమణకు అంకురార్పణ జరిగింది. అండ్ హరిహరాయలు కడప ప్రాంతంలో అడవులను నరికించి వ్యవసాయ గ్రామాల అభివృద్ధికి ప్రోత్సహించాడు.
నెక్స్ట్ 42nd క్వశ్చన్, ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇక్కడ 4 ABCD అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. విజయనగర కాలం నాటి చిత్రలేఖన సౌందర్యాన్ని హంపి, సోమపాలెం, లేపాక్షి అనే ప్రదేశాల్లోని దేవాలయాల్లో ఆలయ గోడలపై పైకప్పు లోపలి భాగం నందు నేటికి మనం చూడవచ్చు. అండ్ లేపాక్షిలోని వీరభద్ర దేవాలయ గోడల మీద, శివాలయ అర్ధమండపం మీద పార్వతీ పరిణయం, త్రిపురాసుర సంహారం, శివతాండవం, గౌరీ ప్రసాద, శివుడు, శివుని భిక్షాటనము, దక్షిణామూర్తి మొదలైన చిత్రాలు చిత్రీకరించబడినాయి. లేపాక్షి దేవాలయంలోని మండప స్తంభముల మీద గాయని గాయకుల చిత్రములు మనోహరంగా చెక్కబడినవి. తర్వాత విజయనగరంలోని హజార్ రామాలయంపై రామాయణ గాథలను శిల్పాలతో చిత్రీకరించారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. 43rd క్వశ్చన్, విచ్ ఈజ్ 3. సి మాత్రం సరైనవి కావు. సి సరైనది కాదు. అండ్ ఏబిడి కరెక్ట్ స్టేట్మెంట్స్. కుతుబ్షాహీ పాలకుల హిందూ మత సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, భాషా సాహిత్యాలను గౌరవించి ఆంధ్ర సుల్తాన్లుగా పేరు పొందారు. కులి కుతుబ్ షా విజయనగరంలో భట్టుమూర్తి ప్రేరణ వలన తన ఆస్థానంలో తెలుగు కవులకు ప్రాధాన్యతనిచ్చాడు. అండ్ నెక్స్ట్, సుల్తాన్ కులీ కుతుబ్ గోల్కొండ కోటలు, 2 మినార్లు గల జమా మసీద్ నిర్మాణంను చేపట్టాడు. తర్వాత దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా పూర్తి చేశాడు. జమా మసీద్ను స్టార్ట్ చేసింది సుల్తాన్ కులీ కుతుబ్ షా, తర్వాత కంటిన్యూ చేసింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. 44th క్వశ్చన్, విచ్ ఇస్ 1. సుగ్రీవ విజయం, కందుకూరు రుద్రకవి 5. అండ్ తపతి సంవరణోపాఖ్యానం, అద్దంకి గంగాధరుడు. అండ్ యాయాతి చరిత్రం, పొన్నగంటి తెలగనార్యుడు. వైజయంతి విలాసం, సారంగ తమ్మయ్య. దాశరథి రాజానందన చరిత్ర, విచ్ ఇస్ మారుగంటి సింగనాచార్యులు. 2. మారుగంటి సింగనాచార్యులు, దాశరథి రాజానందన చరిత్ర. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. 45th క్వశ్చన్, 4th సరికాదు. మీర్ జుమ్లా ఆర్థిక శాఖ మంత్రి. తర్వాత కుల్కర్ని గ్రామకరణం, ఐనుల్ ముల్క్ యుద్ధ మంత్రి. నెక్స్ట్, ఈ క్రింది గ్రంథములను వాటిని వ్రాసిన వారి పేర్లతో జతపరచండి. అండ్ 46th క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ 2 ఆప్షన్. A5 అండ్ B4, C2, D3 అండ్ E1. మొల్ల రామాయణం, మొల్ల రాసింది. తర్వాత రాజశేఖర చరిత్రం, మాదయ్య గారి మల్లన్న. మారిచి పరిణయం, మోహనాంగి. కవిజన సంజీవని, ముద్దరాజు రామన్న. ఆంధ్ర వాల్మీకి రామాయణం, వావికొలను సుబ్బారావు. నెక్స్ట్, 47th క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము. ఇక్కడ ఆప్షన్ సి అండ్ డి కరెక్ట్. సారీ, ఏవి సరైనవి కావు అన్నాడు. సి అండ్ డి సరైనవి కావు, ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్. వెంగి చాళుక్యరాజు జయసింహ వల్లభుడు పూర్తిగా తెలుగులో విప్పర్ల శాసనం, గద్య శాసనంను వేయించాడు. ఎవరు? జయసింహ వల్లభుడు, వెంగి చాళుక్యరాజు. తర్వాత రామరాజు భూషణుడు మహిమూన్ వాగమ శాసనుడు సృంజయింపన్ అని నన్నయ్యను పేర్కొన్నాడు. ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్, సిడి రాంగ్. నెక్స్ట్, 48th క్వశ్చన్, క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, A, B, D, దెన్ C, దెన్ E. అంబోయిన హత్యాకాండ ఫస్ట్, తర్వాత అడయార్ యుద్ధం, తర్వాత తుమ్మపాలి యుద్ధం, నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం, లాస్ట్కి చందుర్తి యుద్ధం.
నెక్స్ట్ 49th క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలు ఏవి సరైనవి? ఏ మాత్రమే సరైనది, బి రాంగ్ స్టేట్మెంట్. హైదరాబాద్ నవాబు నాజిరుద్దౌలా 1853లో బీరార్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ లేదా డల్హౌసీకి బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్ ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? నాజిరుద్దౌలా. నెక్స్ట్ 50th క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించము అండ్ పై వాక్యాలు ఏవి సరైనవి? కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి? అండ్ ఇక్కడ వచ్చేసి ఏ అండ్ డి కరెక్ట్ స్టేట్మెంట్, బి సి రాంగ్. 1802లో జమీందారీ చట్టం ఆంధ్రలో అమల్లోకి వచ్చింది. అండ్ ఆంధ్రలో సంభవించిన తీవ్రమైన కరువు 1833 గుంటూరు కరువును దీనినే డొక్కల కరువు అని కూడా అంటారు. 1833 గుంటూరు కరువును డొక్కల కరువు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడతో 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి మోడల్ పేపర్ 1కి సంబంధించి. అండ్ 51 to 100 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.